కథాసుధలో నేను మొన్న ఈ మధ్య కూడా చాలా సీరీసుల్లో చూశాను. హ్మ్. కొన్ని బాగా నచ్చినియి, కొన్ని అస్సలు నచ్చలేదు. బాగా నచ్చిన వాటిని గురించి చాలా బాగా చెప్పాను. బాగా నచ్చిన వాటి గురించి సైలెంట్‌గా నేను ఓకేలే అనుకున్నాను. వదిలేసాను. హ్మ్. మీది చూసినాక అరే! భలే తీశారే! యాహ్! ఇలా కూడా తీయొచ్చా? హ్మ్. ఇంత హాయిగుందే! ఇంత బ్యూటిఫుల్‌గా అనిపించింది. అసలు దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంటే చాలా గమ్మత్తైన విషయం అది. ఆహ్, శశి, రోహిత్ ఇద్దరు డైరెక్టర్స్. అందులో రోహిత్‌ది ఆ ఫ్లాట్. ఓహ్! అతను రెంట్‌కుంటున్నాడు అందులో. ఓకే. ఆల్మోస్ట్ అతని స్టోరీయే. అది. సో, ఇదెలా ఉంటుందంటే చూసిన వాళ్ళు అక్కడ వయసుతో సంబంధం లేకుండా, జెండర్‌తో కూడా సంబంధం లేకుండా చాలామంది లేడీస్ కూడా, అమ్మాయిలు కూడా కొంతమంది మా లైఫ్ స్టైల్ లాగుంది, మా ఐడియాలజీ లాగా ఉంది, అట్‌లీస్ట్ మా డ్రీమ్ లాగుంది అంటం అన్నది పెద్ద విషయం. బిగ్గెస్ట్ థింగ్ అది. అంటే నేను వస్తుంది, తీస్తున్నారు, బావుండొచ్చు అనుకున్నాను. కానీ పీపుల్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారన్నది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే ఇప్పుడంతా హడావుడి. హ్మ్. ట్విస్ట్‌లు, టర్న్‌లు, థ్రిల్లరు, హెవీ మ్యూజిక్, అంతా బిల్డప్‌లు, ఎలివేషన్‌లు ఇవే గదా! టీవీ సీరియల్స్, సీరీస్ కూడా అవే వస్తున్నాయి. అవును. ఇది మరీ టూ ప్లెజెంట్, టూ పీస్‌ఫుల్. అంటే ఇది కాంప్లిమెంట్ లాగా తీసుకోవాలి. బాగా డిస్టర్బ్డ్‌గా ఉన్నోడు ఇది పెట్టుకుంటే హాయిగా పడుకుంటాడు. ఇట్‌ల్ నిద్రపోతారు కామ్ హాయిగా. యూ డౌన్. ఆ! ఇట్‌ల్ కామ్ యూ డౌన్. జోలపాటలాగా.